తిరుపతి నందు 2 సంవత్సరాలు పరిపాలన విజయోత్సవ సభకు తరలివచ్చిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు తిరుపతి నగర 13వ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన తిరుపతి పార్లమెంట్ ఎస్సీ సెల్ సెక్రటరీ నాగూరు కోదండరామయ్య, ఎంఏ బీకాం. ఈయన 13వ డివిజన్ అధ్యక్షులుగా సేవలందించారు. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. నాడు తండ్రి కియా మోటార్స్ పరిశ్రమను తీసుకువస్తే నేడు తనయుడు మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లాకు రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమలు తీసుకుని రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ నాగూరు కోదండరామయ్య ప్రసంగించారు. యువతకు 20 లక్షల రూపాయలు వస్తుంది లోన్. స్కూల్ పిల్లలకి 15,000 రూపాయలు వస్తుంది సంవత్సరానికి. మన ఇంట్లో అంతమంది పిల్లలకి రైతుకు వచ్చి 20,000 రూపాయలు వస్తుంది సంవత్సరానికి. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. ప్రతి మహిళకు 1,500. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది ఆడవాళ్ళకి 1,500 నెలకి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇవన్నీ వస్తాయి. ఎక్కడికైనా తెలుగుదేశం జనసేన పార్టీ కానీ వచ్చిందంటే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఆయన జరిపి 5 ఏళ్ళు అవుతున్నా పింఛన్ రాలేదు. అది కదా మెయిన్ వైసీపీలో కరెంటు ఛార్జీలు పెరిగినాయి. 4,000 కరెంట్ బిల్లు వస్తున్నాయని నా పింఛన్ లేకుండా చేశాడు 5 ఏళ్ళుగా. అట్లా జరుగుతుంది. నాకు పింఛన్ తీసినట్టే ఓటు ఆయనకి. పింఛన్ ఖచ్చితంగా పింఛన్ తీసే బాధ్యత అది. తీస్తే తెలియజేస్తాను. తీస్తామా పింఛన్ వస్తుంది ఖచ్చితంగా చేస్తాను. గ్లాస్ గుర్తుకు ఓటేయండి. సరేనా. తిరుపతి దావనేడు నందు జరిగిన 2 సంవత్సరాల విజయోత్సవ సభకు తరలి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, 13వ డివిజన్ ప్రజలకు నా ధన్యవాదాలు. సూపర్ 6 అని పెట్టిన చంద్రబాబుకి, పథకాలు పెట్టిన చంద్రబాబుకి, వాటిని సక్సెస్ చేసిన చంద్రబాబుకి నా ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 4,000 రూపాయలు చేసి ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఈ వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షను, డయాలసిస్ పేషెంట్స్కి 15,000 రూపాయలు ఇస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం మూసేస్తే తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరిపించి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి పోషిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతులకు 20,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. మహిళలకు దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ స్త్రీశక్తి పథకం ద్వారా ప్రజలు స్త్రీలు, ఉద్యోగం చేసే మహిళలు, ఇంకా ప్రయాణం చేసే మహిళలు అందరూ కూడా వాళ్ళ ఉచిత ప్రయాణం చేసుకొని ఆ డబ్బులు ఆదా చేసుకుంటున్నారు. ఆదా చేసుకున్న డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అదే తల్లికి వందనం ద్వారా ఈ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నారు. లోకేష్ పాదయాత్రలో చెప్పిన ఉద్యోగ కల్పన కోసం డిఎస్సిని విడుదల చేసి నియామక పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. రెండోసారి కూడా ఇప్పుడు జాబ్ క్యాలెండరు విడుదల చేశారు. మళ్ళీ అక్టోబర్లో జాబ్ క్యాలెండర్ ద్వారా మెగా డిఎస్సి నిర్వహిస్తున్నారు. లోకేష్ నాడు చంద్రబాబు నాయుడు కియా పరిశ్రమని రాయలసీమకు తీసుకొని వస్తే తండ్రికి తగ్గ తనయుడుగా లోకేష్ బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమను తిరుపతి జిల్లాకు తీసుకురావడం వలన హర్షం వ్యక్తం చేస్తున్నాము. అమరావతికి చట్టబద్ధత కల్పించిన అన్ని పార్టీలకు, ప్రధానమంత్రి మోడీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు కోదండరామయ్య. నేను ఎంఏ వరకు చదువుకున్నాను. రాజకీయాల్లో ఉన్నాను. గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ పెన్షన్లు అయితేనేమి, ఇంటింటి పట్టాలు అయితేనేమి,
ఈ ప్రజా సమస్యల మీద నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడం జరిగింది. ఏ సమస్య వచ్చినా గ్రీవెన్స్కి తీసుకుపోయి మా వాళ్ళందరినీ అక్కడ ఇచ్చి ఈ కాలువలు కానీ లైట్లు కానీ ఇంకే ఇతర సమస్యలు వచ్చినా సరే నేను పార్టీ కోసం ప్రజాసేవ చేసేయడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేయడం జరిగింది. నాకు వీలైనంత వరకు ఈ పార్టీలో ఉన్నంత వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు ప్రజా సమస్యలపైన పోరాడుతూనే ఉంటాను. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే ఉంటాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తుంటాను. ప్రజలందరికీ కూడా ఏ సమస్య వచ్చినా నేను ముందుండి పరిష్కరిస్తామని నేను తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్, జై కూటమి.